క్రేవింగ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. క్రేవింగ్స్ అంటే ఏంటి? మనకు తినాలి అనే కోరిక, అర్జెంటుగా తినాలి. చాక్లెట్ ఇప్పుడు కావాలంటే కావాలి, స్వీట్ కావాలంటే కావాలి. అలాంటి వాటినే క్రేవింగ్స్ అంటాం. స్ట్రాంగ్ అర్జ్ ఉంటుందన్నమాట తినడానికి. ఎస్పెషలీ స్పెసిఫిక్ ఫుడ్స్, చాక్లెట్ మీద కానీ స్వీట్స్ మీద కానీ మన బాడీకి అవసరం లేకపోయినా తినాలి అనిపించేదాన్నే క్రేవింగ్స్ అంటాం. ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారండి, మేడం నాకు చాలా క్రేవింగ్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్కి, థైరాయిడ్కి క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని అడిగారు. నాకు కూడా ఆ క్వశ్చన్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇది కామన్గా నా పేషెంట్స్ చేసే కంప్లైంట్. సో వీడియో చేయాలనిపించింది. సో క్రేవింగ్స్ గురించి ఈ వీడియో ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్లో క్లినిక్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి, బట్ ఆల్రెడీ పేషెంట్స్ వస్తున్నారు. నేను నా టైమింగ్స్లో కూర్చుంటున్నాను. ఈ క్లినిక్ యలహంక, బెంగళూరులో ఉంటుంది. నేను ఫిజికల్ కన్సల్టేషన్కి 10:30 మార్నింగ్ నుంచి 1:30 ఆఫ్టర్నూన్ వరకు ఉంటాను. ఈవినింగ్ 4:30 to 8:30 ఉంటాను. టెలి కన్సల్టేషన్కి ఆల్మోస్ట్ మార్నింగ్ 8-9 నుంచి నైట్ 10 PM వరకు ఓపెన్ ఉంటుంది టెలి కన్సల్టేషన్ లైన్స్. మీకు క్లినిక్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు హెల్త్ ప్లిక్స్లో బుక్ చేసుకుని అపాయింట్మెంట్, ఫిజికల్ కన్సల్టేషన్ కానీ టెలి కన్సల్టేషన్ కానీ ఆల్రెడీ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఆ స్లాట్ కూడా వచ్చేయచ్చు. చాలా మంది హైదరాబాద్లో లేదా మేడం క్లినిక్ అంటున్నారు. ఇది బెంగళూరులో ఉందండి. బెంగళూరు చాలా తెలుగు ప్లేసెస్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, లైక్ చిత్తూరు, అనంతపూర్, తిరుపతి. ప్లస్ ఈ బెంగళూరు బార్డర్లో చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బెంగళూరులోనే చాలా మంది ఉన్నారు. సో మీరు ఈ చిత్తూరు సైడ్, అనంతపూర్ సైడ్, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడమే కష్టం అవుతుంది. బెంగళూరు దగ్గరగా ఉంటుంది. సో అనుకూలమైన వాళ్ళందరూ హ్యాపీగా కన్సల్టేషన్కి, క్లినిక్కి వచ్చేయచ్చు. నేను మళ్ళీ క్లినిక్ గురించి ఒక డీటెయిల్ వీడియో పెడతాను. హెల్త్ ప్లిక్స్ కన్సల్టేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. ఇది క్లినిక్లో చేస్తున్న ఫస్ట్ వీడియో. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి, గుడ్ విషెస్ నాకు కావాలి. పేషెంట్ ఇస్ మై ప్రయారిటీ. మీరు నాకు తోడుగా నిలుస్తారని కోరుకుంటున్నాను. సో క్రేవింగ్స్ వేరు, హంగర్ వేరు. అంటే ఆకలి వేరు, ఈ క్రేవింగ్స్ వేరు అనమాట. క్రేవింగ్స్ అంటే మనము బ్రెయిన్కి ఇచ్చే రివార్డ్. బ్రెయిన్ అడుగుతుంది అనమాట, నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, రివార్డ్ ఇవ్వు అని అడుగుతుంది అనమాట. ఆ టేస్ట్కి కానీ, ఆ ఎమోషన్కి కానీ, ఆ టెక్స్చర్ కానీ దానికి స్పెసిఫిక్ రివార్డ్ కావాలి. మనము చాక్లెట్ స్పెసిఫిక్గా కొందరికి ఒక చాక్లెటే కావాలనిపిస్తుంది, అంటే దాని మీదే క్రేవింగ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ డైరీ మిల్క్ సిల్క్ రోస్ట్ ఆల్మండ్, ఇది ప్రమోషన్ కాదు, చాక్లెట్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, కానీ ఆ చాక్లెట్ మీద భయంకరమైన క్రేవింగ్ ఉండేది. సో ఆ స్పెసిఫిక్ టేస్ట్, స్మెల్, టెక్స్చర్ మీద మన బ్రెయిన్ కోరుకుంటుంది. దీన్నే క్రేవింగ్ అంటారు. ఆకలి అంటే వేరే, మన క్యాలరీస్ కోసం, న్యూట్రియంట్స్ కోసం స్పెసిఫిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, గ్రెలిన్, లెప్టిన్, ఇవన్నీ వీడియోస్లో డిస్కస్ చేశాం కదా. దీనివల్ల హంగర్ జరుగుతుంది అనమాట, అంటే ఆకలి కలుగుతుంది. మనకి కామన్గా క్రేవింగ్స్ దేనికి ఉంటాయి? చాక్లెట్స్కి, స్వీట్స్కి, లేదా బేకరీ ఐటమ్స్కి, ఒక్కొక్కసారి కేక్స్కి, రైస్కి, వైట్ రైస్కి, బ్రెడ్కి, ఆల్ వైట్ ఐటమ్స్కి ఉంటాయన్నమాట. షుగర్కి, లేదా సాల్టీ ఫుడ్స్కి, చిప్స్ కానీ, ఫ్రైడ్ స్నాక్స్ కానీ, ఫ్యాట్ రిచ్ ఫుడ్స్కి అంటే చీజ్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కెఫిన్, కాఫీకి క్రేవింగ్స్ ఉంటాయి. ఆల్కహాల్ అడిక్షన్ లాగే కదా ఆల్కహాల్, దీన్ని క్రేవింగ్స్ అనలేము, అడిక్షన్ అని అనొచ్చు. ఆకలికి క్రేవింగ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఆకలి అనేది మన క్యాలరీస్కి, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ కోసం మన బాడీలో కలిగే ప్రక్రియ. క్రేవింగ్స్ అనేటివి బ్రెయిన్ రివార్డ్ సిగ్నల్స్ అనమాట. మన బ్రెయిన్ని రివార్డ్ చేయడానికి మన బ్రెయిన్ పంపించే సిగ్నల్ అనమాట. హంగర్ ఎప్పుడైనా మెల్లగా స్టార్ట్ అవుతుంది, క్రేవింగ్స్ సడన్గా అర్జులాగా వస్తాయన్నమాట, నాకు వెంటనే కావాలి చాక్లెట్. ఆకలికి స్పెసిఫిక్ ఫుడ్ టేస్ట్ ఉండదు, నాకు బిర్యానీనే కావాలి, నా ఆకలి అప్పుడే తీరుతుంది అని ఉండదు. కానీ మీకు బిర్యానీనే కావాలి అనే ఆకలి ఉంటే దాన్ని ఆకలి అన్నారు, క్రేవింగ్స్ అంటారు. క్రేవింగ్స్ సపరేట్ స్పెసిఫిక్ ఫుడ్ మీదనే కలుగుతాయి అన్నమాట. ఎమోషనల్ లింక్ ఉండదన్నమాట హంగర్కి, ఆకలికి. కానీ క్రేవింగ్స్కి ఎమోషనల్ లింక్ ఉంటుంది. ఆకలిని కంట్రోల్ చేసుకోవడం కొంచెం వరకు ఈజీ, కానీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. దీని వెనక సైంటిఫిక్ మెకానిజం ఏంటి? అసలు క్రేవింగ్స్ ఎందుకు కలుగుతాయి? దీని బిహైండ్ సైన్స్ ఏంటంటే, హై షుగర్ కానీ, హై ఫ్యాట్ కానీ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు మన బాడీలో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ డోపమిన్ మోటివేషన్కి, ప్లెజర్కి హెల్ప్ అయ్యే కెమికల్ అనమాట.
మనం ఇది రిపీటెడ్గా తిన్నప్పుడు ఆ బ్రెయిన్ దీనికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది అనమాట. దీన్నే డోపమిన్ రివార్డ్ పాత్వే అంటాము. ఇదే కారణం మన క్రేవింగ్స్కి. స్మోకింగ్కి, ఆల్కహాల్కి అడిక్షన్ పాత్వేస్ కూడా ఇలాంటి పాత్వేనే కారణం అవుతుంది అనమాట. ఇంకొక మెకానిజం జరుగుతుంది, దాన్నే టాలరెన్స్ అంటాం. సపోజ్ ఒకసారి ఒక రోజు ఎవరైనా కొడుతున్నారు, రోజు కొట్టారు, వాళ్ళు దాన్ని భరిస్తున్నారు. కొన్ని రోజులకి మీరు కొట్టే ఇంటెన్సిటీ సేమ్ ఉన్నా కూడా వాళ్ళకి నొప్పి తక్కువగా తగులుతుంది అనమాట. గట్టి కొడితే కానీ నొప్పి అవ్వదు. సో అలాంటి దాన్నే టాలరెన్స్ అంటాము. ఇది నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాను, బట్ ఏంటంటే ఒకసారి ఒక సెన్సేషన్ అలవాటు అయిపోతే దాని ఇంటెన్సిటీ పెరిగితే తప్ప అది ప్రభావితం చూపించదు. సో సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగే ఇన్సులిన్ ఏమవుతుంది, ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ అవ్వడం వల్ల మన రిసెప్టార్స్ అన్ని ఏమవుతాయి, అదే డోస్లో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ సరిపోదు కదా. సో అలాగే టాలరెన్స్ అంటే మీరు తినే షుగరీ చాక్లెట్ కానీ ఫుడ్ కానీ సపోజ్ ఒక 2 పీస్ తింటున్నారు రోజు, ఈ డోపమిన్ రివార్డ్ పాత్వే యాక్టివేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి 2 పీస్ సరిపోదు బ్రెయిన్కి, ఇంకా 4 పీస్ కావాలని అడుగుతుంది అనమాట. సో దీనివల్ల ఒక సైకిల్ ఆఫ్ అడిక్షన్ ఫామ్ అవుతుంది బాడీలో. దీన్నే హ్యాబిచువల్ ఓవర్ ఈటింగ్ అంటాం అనమాట. ఇంకా వేరే ఏం జరుగుతాయి బాడీలో, షుగర్ స్పైక్స్ ఎక్కువగా జరుగుతాయి, ఎందుకంటే హై షుగర్ ఫుడ్స్ తింటున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, టైప్ 2 డయాబెటీస్కి దారి తీయచ్చు. సో ఈ హై జిఐ ఫుడ్, గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇలాంటివి తినడం వల్ల బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, షుగర్ స్పైక్ ఒక్కసారిగా పెరిగి మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. అప్పుడు లో షుగర్ ఫీలింగ్, కొంచెం ఎనర్జీ వీక్ అవ్వడం జరిగి మళ్ళీ మీకు ఎక్కువ తినాలనిపిస్తుంది. సో ఈ సైకిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మీరు ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి. సో డయాబెటీస్కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, థైరాయిడ్కి ఒక విధంగా పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ కూడా ఇదే కారణం కావచ్చు. ప్రీ డయాబెటీస్కి కూడా. ఈ క్రేవింగ్స్ కొన్ని హార్మోన్స్ లైక్ లెప్టిన్, గ్రెలిన్, కార్టిజాల్ ఇవన్నీ కూడా ఈ క్రేవింగ్స్ ఎక్కువ అవడానికి కారణమవుతాయి అన్నమాట. కొన్ని గట్లో ఉండే అంటే ఇంటెస్టైన్లో, ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా కూడా షుగర్ మీదే బ్రతుకుతాయి అన్నమాట. సో ఇవి షుగరీ ఫుడ్ కావాలని బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి, దానివల్ల కూడా షుగర్ క్రేవింగ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయండి, స్పెసిఫిక్ క్రేవింగ్స్ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాక్ అంటే గోడలో సున్నం తినాలనే కోరిక ఉంటుంది. శాండ్ అంటే మట్టి తినాలనిపిస్తుంది. పీకా అంటారు దాన్ని, PICA అంటారు మెడికల్ టర్మ్లో. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే చాక్లెట్ తినాలనిపించచ్చు. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే స్నాక్స్ లేదా కామన్లీ కార్బ్స్ అంటే ఎక్కువ షుగరీ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బ్స్ తినాలనిపించచ్చు. సోడియం తక్కువ ఉంటే సాల్టీ ఫుడ్స్ తినాలనిపించవచ్చు. ఇవి ఒకటే కారణం కాదు, ఇవి కొన్ని కారణాలు కావచ్చు. కానీ ప్రతి చాక్లెట్ తినే వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు కాదు, మీరు చిప్స్ తినే వాళ్ళందరికీ సోడియం డెఫిషియన్సీ ఉన్నట్లు కూడా కాదు. కానీ ఇవి కూడా కారణం కావచ్చు అని చెప్తున్నాను. కొంతమందికి బోర్డమ్ వల్ల ఊరికే తింటుంటారు, బోర్ కొడుతుందని తింటుంటారు. సైకలాజికల్ ఎమోషనల్ ఈటింగ్ అంటుంటాం. స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్ వల్ల తింటుంటారు. యాంగ్జైటీ వల్ల, కంఫర్ట్ కోసం తింటుంటారు, కంఫర్ట్ ఫుడ్స్ తింటుంటారు. చైల్డ్హుడ్ బేస్డ్ అసోసియేషన్స్ అంటే చిన్నప్పుడు ఇష్టంగా తింటారు కదా, అవి కనిపిస్తే తినాలనిపిస్తూ ఉంటది. ఈ ఎమోషనల్ ఈటింగ్ మనకి లింబిక్ సిస్టమ్ అని ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈ సైకిల్ అలాగే తింటూ ఉంటారు. క్రేవింగ్స్ జనరల్గా నైట్లో ఎక్కువ ఉంటాయండి. ఈ కార్టిజాల్ రిథమ్ చేంజెస్ వల్ల కూడా నైట్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. క్రేవింగ్స్ ఉంటే విల్ పవర్ తక్కువ ఉన్నట్లు కాదు, ఇది న్యూరో హార్మోనల్ అంటే న్యూరాన్స్ ప్లస్ హార్మోన్స్, బ్రెయిన్ ఇవన్నీ కలిపి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్, బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే క్రేవింగ్స్ తగ్గినట్లు కాదు. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, అదే ఇంపార్టెంట్. చీట్ మీల్స్ ఫిక్స్ క్రేవింగ్స్. అప్పుడప్పుడు చీట్ మీల్స్ తీసుకుంటే క్రేవింగ్స్ పోతాయా అంటే ఈ రివార్డ్ సైకిల్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి చీట్ మీల్స్. సో దానివల్ల ఏం హెల్ప్ అవ్వదు అనమాట మీ క్రేవింగ్స్ తగ్గడానికి. సో ఈ క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకోవాలి? సో నేను చెప్పే లిస్ట్ జాగ్రత్తగా వినండి. స్టేబుల్ షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. లో GI ఫుడ్స్ వీడియోస్ చెక్ చేయండి. లో GI ఫుడ్స్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏంటో నేను చెప్పాను. మీల్ స్కిప్ చేయొద్దు, రిఫైన్డ్ కార్బ్స్ తినద్దు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినద్దు, ప్రోటీన్ అడిక్వేట్గా తీసుకోండి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, స్లీప్ అడిక్వేట్గా ఉండాలి, 8 hours ఆఫ్ స్లీప్, ఎనఫ్ ప్రోటీన్ ఇంటెక్ తీసుకోండి, యోగా, మెడిటేషన్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయండి, నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ అనేది డాక్టర్ దగ్గర చెక్ చేసుకోండి. మెగ్నీషియం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట కరెక్ట్ చేసుకోవడం. మైండ్ఫుల్ ఈటింగ్ చేయండి అంటే ఒక టెక్నిక్ చెప్తాను. మీకు సడన్గా ఏదైనా తినాలనిపించింది, క్రేవింగ్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఒక 10 minutes బ్రేక్ ఇవ్వండి. ఆ 10 minutesలో థింక్ చేయండి, ఇది నాకు ఆకలా, అవసరమా, లేదా ఎమోషనల్ ఈటింగ్, ఎమోషనలీ నాకు
కావాలనిపిస్తుందా అని డిసైడ్ చేసుకోండి. ఆ 10 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం వల్ల ఆ బ్రెయిన్ అర్జ్ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతుందన్నమాట. గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రోబయాటిక్స్ ఫుడ్, కర్డ్ కానీ పెరుగు తినడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం లేదా షుగరీ ఫుడ్స్ తగ్గించడం వల్ల గట్ హెల్త్ని కేర్ తీసుకోవచ్చు. చాక్లెట్ బదులు డార్క్ చాక్లెట్ తినండి. చిప్స్ బదులు రోస్టెడ్ చనా మకానా ఇలాంటివి ట్రై చేయండి. స్వీట్స్ బదులు ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తినండి. ఇలాంటి హెల్తీ రీప్లేస్మెంట్స్ని చూస్ చేసుకోండి. మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, డయాబెటీస్ ఉందా, ప్రీ డయాబెటీస్ ఉందా, పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా, డిప్రెషన్ ఉందా, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయా అనేవి ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ డాక్టర్ చైతన్య.